ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అంతా కూడా మీ అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగు చేయనుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన మనము గత 2 రోజులుగా పాస్కా పండుగతో యేసయ్య యొక్క శిలువ మరణాన్ని మనము ధ్యానిస్తూ వస్తున్నామండి. ఈ రోజు కూడా ఆ పాస్కా పండుగ సిద్ధపాటుల యొక్క ఇంకొక విషయాన్ని కూడా మనము ధ్యానించబోతున్నామండి. నిర్గమాకాండము 12వ అధ్యాయంలో మనము 7వ వచనం నుండి 13వ వచనం వరకు మనం చదివినట్లయితే, తండ్రి అయిన దేవుడు ఆ యొక్క పాస్కా ఆ యొక్క గొర్రెను వారు ఎన్నుకున్నటువంటి ఆ గొర్రెను వారు 14వ తేదీ వారు సాయంకాలం నాడు దాన్ని వధించాలి అని ఇక్కడ మనం చదువుతున్నామండి. వధించి దాని యొక్క రక్తమును వారి యొక్క ఇంటి యొక్క గుమ్మములలో, ప్రియమైన దేవుని బిడ్డ పై కొమ్ములలో వారు దానిని రాయాలి అని చెప్పి మా దేవుడిని యెహోవాని ఆజ్ఞాపిస్తున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డ ఎందుకు చెయ్యాలి? ఎందుకంటే ఆయన అంటున్నాడు, అప్పుడు నేను ఆ రోజు రాత్రి నేను ఐగుప్తుల యొక్క ప్రతి ఒక్క ఇంటిలోనికి నేను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తొలి బిడ్డలను మనుషుల్లో కానివ్వండి, పశువుల్లో కానివ్వండి, అంటే ప్రధానమైన వాటిని, అంటే ముందు పుట్టినటువంటి తొలి బిడ్డలు అందరినీ కూడా నేను హతము చేయబోతున్నాను. కానీ ఎవరి ఇంటి మీద అయితే ఈ యొక్క రక్తం యొక్క గుర్తు, పాస్కా గొర్రె యొక్క రక్తం యొక్క గుర్తు ఉంటుందో ఆ యొక్క ఇంటి నుండి నేను తొలగిపోతాను అని చెప్పి దేవుడు అంటున్నాడండి. అంటే నేను వారిని నాశనం చేయకుండా అక్కడ నుండి నేను తొలగిపోతాను అంటున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచిద్దాము. ఆ రోజు ఉదయం నుండే ఇశ్రాయేలు యొక్క ప్రతి ఒక్క గృహంలో కూడా చాలా వారు అంటే కొంచెం తొందరగా అన్ని పనులన్నీ చేస్తూ ఉంటారండి. అప్పుడు ఐగుప్తంతా చూసుంటారు, ఇదేంటిది, ఈ బాణసులందరూ ఒకేసారి ఒకేలాగా నడుచుకుంటున్నారు ఏంటి, ఏదో తేడా ఉందా ఈరోజు అని చెప్పి ఆలోచించుంటారండి. తర్వాత వారు సాయంకాలం 3 గంటలకు గొర్రెను వధించి ఆ గొర్రె యొక్క రక్తమును వారి యొక్క ఇంటి యొక్క పై కొమ్ములలో ఉన్నటువంటి ఆ యొక్క ద్వారము యొక్క చివర్లో పూస్తున్నప్పుడు కూడా నవ్వుంటారు. ఇదేంట్రా, ఇది వీళ్ళకి ఏమైనా పిచ్చి ఏమైనా పట్టిందా ఏంటి, గొర్రె రక్తాన్ని తీసుకెళ్ళి ఏంటో తలుపులకు పోస్తారేంటి అని చెప్పి, ద్వారాలకు పోస్తారేంటి అని చెప్పి వారు నవ్వుంటారండి. ప్రియమందిని వారిని అపహాసించుంటారు, పరిహాసం చేస్తుంటారు. ప్రియమందిని బిడ్డలారా, కానీ ఇశ్రాయేల్ ఎవరి గురించి బాధపడలేదు. ఎందుకంటే ఆ రోజు రాత్రి మహా గొప్ప రక్షణ క్రియ ఒకటి జరగబోతుంది. ఆ రోజు రాత్రి వారి యొక్క బానిస జీవితానికి దేవుడు అంతాన్ని కలిగించబోతున్నాడు అనేటువంటిది వారు మాత్రమే ఎరుగుతున్నారు. ఇశ్రాయేల్కి ఐగుప్తులకు అసలు అర్థం కాలేదు. మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని చెప్పి అర్థం కాలేదు. వారికి ఎప్పుడు అర్థమై ఉంటుందండి? అర్ధరాత్రిలో అర్థమై ఉంటుంది. అంటే ఏ యొక్క ఇంటి మీద ఈ యొక్క పాస్కా గొర్రె యొక్క రక్తపు గుర్తు లేదు, ఆయా ఇంటిలో మరణము సంభవించింది. అక్కడ కన్నీటితో ఆ యొక్క ఇల్లు నిండిపోయినట్లుగా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం చదువుతున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ యొక్క ఇంటి మీద అయితే ఈ యొక్క రక్తపు గుర్తు వేయబడిందో ఆ యొక్క గృహమంతా కూడా, ఆ కుటుంబం అంతా కూడా కాపాడబడింది, దుఃఖాన్ని నుండి కాపాడబడింది, మరణాన్ని నుండి కాపాడబడింది అని చెప్పి మనము చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాస్కా గొర్రె ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ఈ పాస్కా గొర్రె యొక్క రక్తము ఎలాగైతే ఇశ్రాయేలును రక్షించిందో, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము కూడా ప్రియమైన దేవుని బిడ్డ నిన్ను నన్ను ప్రతి క్షణము రక్షిస్తుంది. ఆ యొక్క రక్తం ఎప్పుడైతే మనం ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర మన పాపాలు ఒప్పుకున్నామో, పాప క్షమాపణ కొరకు మనం వేడుకున్నాము, అప్పుడు ఆయన కలువరి సిలువలో కార్చినటువంటి రక్తము మన మీద చల్లబడింది. ఆ రక్తపు గుర్తు మన మీద వేయబడింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను ద్వారా కలిగేటువంటి ఏ యొక్క కీడు కానివ్వండి, ఏ యొక్క దుఃఖము కానివ్వండి, ఏ యొక్క మరణం కానివ్వండి, మనల్ని అంటుకోకుండా, మనం ముట్టుకోకుండా ఆ యొక్క రక్తము నిన్ను నన్ను కాపాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుక్రీస్తు వారి యొక్క రక్తం నీ మీద చల్లబడి ఉందా? నువ్వు యేసుక్రీస్తు యొక్క రక్తంలో నిన్ను దాగుని ఉన్నావా అని ఒకసారి ఆలోచించుకో. ఒకవేళ ఇంకా నువ్వు యేసయ్యకి నీ జీవితాన్ని అప్పగించకుండా ఉన్నట్లయితే ఇప్పుడు యేసయ్యకి నీ జీవితాన్ని అప్పగించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను రక్షింపబడ్డాను కానీ నాకు ఇంకా బలహీనతలు ఉన్నాయి అని చెప్పి మనం బాధపడే పరిస్థితులు ఉన్నట్లయితే మళ్ళీ ఒకసారి మనం యేసయ్యను కదా, అయ్యా నేను నీ రక్తకోట్లో ఉన్నాను తండ్రి, నన్ను ఈ బలహీనతను విడిపించు అయ్యా, ఈ యొక్క వ్యాధి నుండి నన్ను విడిపించు తండ్రి, ఈ సమస్య నుండి నన్ను విడిపించు, శత్రు పోరాటం నన్ను విడిపించు తండ్రి, నీ రక్తము ద్వారా నాకు స్వస్థత ఉంది కదా, విడుదల ఉంది కదా తండ్రి, జయం ఉంది కదా, నాకు స్వస్థతను, జయాన్ని, విడుదలను నీ యొక్క రక్తంలో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని తండ్రి నాకు దయచేయి తండ్రి అని అడిగినప్పుడు ఈ యొక్క
పస్కా గొర్రె అయినటువంటి ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క రక్తము, శిలువ రక్తము నీ మీద చల్లబడుతుంది. నిన్ను విడిపిస్తుంది. ఆ రక్తము నిన్ను స్వస్థపరుస్తుంది, నిన్ను ఆశీర్వదిస్తుంది, నిన్ను కాపాడుతుంది. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, పాస్కా యొక్క గొర్రె యొక్క రక్తాన్ని గురించి ఈరోజు తండ్రి మేము ధ్యానించుకోవడానికి కృప దయచేసిన తండ్రి, నీ మహాకృపను బట్టి స్తోత్రం అయ్యా. ఎలాగైతే ఆ రోజు పాస్కా రక్తము ఇశ్రాయేల్ని కాపాడిందో తండ్రి అయ్యా, అలాగా మీ యొక్క కల్వరి శిలువ రక్తం ఈరోజు మమ్మల్ని ఒక్కొక్కరిని కాపాడుతున్న మహాకృపను బట్టి అయ్యా నీకు స్తోత్రం. మమ్మల్ని స్వస్థపరుస్తున్న మహాకృపను బట్టి నీకు స్తోత్రము. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా తండ్రి, నీ రక్తము ద్వారా కలిగేటువంటి ప్రతి దీవెనలు, ఆశీర్వాదాలు తండ్రి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు అంతా కూడా మా సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుండి మా ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.